హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పల్లవి అఫీషియల్. ఈరోజు మనం సేమియా కస్టర్డ్ ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ముందుగా మనం స్టవ్ అంటించి ఒక బాండీ పెట్టి అది కొంచెం వీటెక్కాక 2 స్పూన్ల నెయ్యి వేసుకొని ఆ నెయ్యిని కొంచెం కరగనివ్వాలండి. ఆ నెయ్యి కరుగుతూ ఉండగానే మనం 1 కప్పు సేమియా తీసుకొని ఆ సేమియాని వేడెక్కిన నెయ్యిలో వేసి ఆ సేమియాని బాగా ఎర్రగా బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేపాలండి. అందులో జీడిపప్పు కిస్మిస్ కూడా వేయించుకొని అవి కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేపాలండి. అలా వేగిన దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని బ్రౌన్ కలర్ వచ్చింది కదండి, ఆ సేమియాని ఒక ప్లేట్లోకి తీసుకొని అదే కళాయి మళ్ళీ స్టవ్ అంటించి పెట్టి అందులో మనం చిక్కటి పాలను 1 లీటర్ పాలను తీసుకోవాలండి. నేను ఇంటి దగ్గర ఉన్న పాలు తీసుకున్నాను. 6 లీటర్ పాలను తీసుకొని అవి బాగా మరిగి పొంగు వచ్చేంత వరకు కూడా ఉంచాలండి. చూసారు కదా పొంగు ఎలా వస్తుందో. ఇలా మరిగిన పాలల్లోకి 4 స్పూన్ల పంచదారను వేసుకోవాలండి. అది మీ తీపికి సరిపడా చూసుకొని వేసుకోండి. నాకైతే 4 స్పూన్లు సరిపోద్దని చెప్పి వేసుకున్నాను. ఆ 4 స్పూన్లు పంచదార వేసుకున్న తర్వాత ఒకసారి తిప్పితే పంచదార కూడా కరుగుతుందండి. అలా కరిగిన పంచదారను కూడా పాలలో మనం సేమియా ముందుగా వేయించి పెట్టుకున్న సేమియాని ఆ పాలల్లో వేసేసి ఉడకనివ్వాలండి. మరో పక్కన ఒక చిన్న గిన్నె తీసుకుని అందులోకి 2 స్పూన్ల వెనిలా ఫ్లేవర్ కస్టర్డ్ తీసుకున్నానండి. నేను 2 స్పూన్ల కస్టర్డ్ పౌడర్ని వేసుకుని ఇందులో పాలు పోసుకోవచ్చు, లేదా వాటర్ అయినా పోసుకొని ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు సేమియా చూసారా ఎలా ఉడుకుతుందో. మనం ఉడికిందో లేదో చూసి ఒకసారి ముందుగా మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ను ఒకసారి అటు ఇటు తిప్పుకొని ఆ ఉడికిన సేమియాల్లోకి కస్టర్డ్ పోసేసుకోవాలండి. అలా పోసాక ఒకసారి అటు ఇటు తిప్పుకొని ఉండలు లేకుండాను తిప్పుకుంటే అందులో చూసారు కదండి చిక్కదనం అలా వచ్చేసిందో. ఇలా చిక్కగా ఉండగానే స్టవ్ ఆఫ్ చేసేసి నా దగ్గర పంకిన్ సీడ్స్ అవి కూడా ఉంటే అవి కూడా వేసుకున్నానండి. నేను అవి కూడా వేసుకుని ఒకసారి తిప్పుకొని ఒక గిన్నె తీసుకుని అందులోకి ఈ కస్టర్డ్ని అందులో వేసుకున్నానండి. అది ఒక అరగంట సేపు బయట ఉంచి అది చల్లారాక ఫ్రిడ్జ్లో పెట్టుకొని 1 గంట సేపు కూలింగ్లో పెట్టుకోవాలండి. అలా పెట్టుకుంటే మనకి సేమియా కస్టర్డ్ రెడీ అయిపోయింది.